ఇదిగో కూర్చో. As mom as daughter. ఎత్తువేట్ చూడు ఎక్కువ లేపుకో ఎగిరి పడుతుంది కిందకి. అది నువ్వు ఎక్కలేవు తల్లి, ఎందుకంటావు? మెట్లు పెద్దగా ఉన్నాయి. స్లో హిత్వి. స్లో హిత్వి. పార్క్ అంతా ఒక లుక్ వేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇది చాలా చిన్న పార్క్, ఇది జస్ట్ రిలాక్సేషన్ కోసం. పృథ్వీ స్లైడ్ ఎక్కుతుందండి, చాలా పార్క్ దగ్గర ఒక ఫోటో. సో 2 hours అయిపోయింది. ఎంత పెద్ద అకామిడేషన్ తీసుకుందాం అనుకుంటున్నారా? అది 8B. సో దిస్ ఈజ్ అవర్ వ్యూ అయితే బాగుంది, బయట కూర్చొని ఎంజాయ్ చేయడానికి. అసలు లోపల వీడియో తీయాలని కదా. కిచెన్ కూడా అదిరిపోయింది. సో అకామిడేషన్ నిజంగా చాలా దగ్గర అండ్ సేఫ్ వే కూడా పక్కనే ఉంది అకామిడేషన్కి. ఎండ్ ఆఫ్ ద వీలాగ్లో ఆ అకామిడేషన్ డీటెయిల్స్ చెప్తాను. బెస్ట్ ప్లేస్ కూడా, రైట్ చాలా బాగుంది. ఎలా పారాగ్లైడింగ్ ఎలా చేస్తున్నాము అన్నారు, మరి నాకు తెలీదు. వీడియోస్ వచ్చాక ఫుడ్తో చేశారు ఇది. అండ్ ఏమి తీసుకోక్కర్లేదు, ఫ్రిడ్జ్ అండ్ మైక్రోవేవ్ ఏమి తెచ్చుకోక్కర్లేదు. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ముందే చెప్తున్నాను. ఓవెన్ కూడా ఉంది, ఈవెన్ డిష్ వాషర్ కూడా ఇచ్చారు. లా లేదు, సేమ్ మనం ఇంట్లో ఎలా ఉంటున్నామో అలా ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్. వాష్రూమ్, షవర్ అన్నీ ఉన్నాయి. సో అయితే చూపిస్తున్నాను. అమ్మాయిలు అందరికీ కావాల్సింది ఎంటర్ అవ్వగానే. చూద్దాం, ఇక్కడ మన కబోర్డ్స్ కూడా బాగున్నాయండి.
ఇది గో వాష్రూమ్ అండి. ఇది మెయిన్ బెడ్రూమ్ అనుకుంటా, కొంచెం పెద్దగా ఉంది, చాలా నీట్గా ఉన్నాయి. ఈవెన్ వ్యూ కూడా ఉన్నాయి. నేను బయటికి వెళ్ళినప్పుడు చూపిస్తాను అది. సో రండి ఇంకా చెప్పడానికి ఏమున్నాయో. 3 రూమ్స్, మనకు 3 రూమ్స్ వచ్చినాయి. ఇప్పుడు మాకు వ్యూ బయట ఎలా ఉందో లేదు, ఏదో మనం డైలీ ఉంటున్న ఇల్లులా అనిపిస్తుంది. అంటే ఇది ఒకటి ఉంటే చాలా అన్నట్టుగా ఉంది నాకైతే. క్లోత్స్ డ్రై చేసుకోవడానికి కూడా ఇచ్చాడు. చివరికి వీడియో తీసి చూపించేస్తున్నాను. ఎవరైనా బ్రైట్ రావాలి అనుకుంటే ఇలా బాగుంది. మేము అనుకోకుండా ప్లాన్ చేసుకున్నా. మీకు సీక్రెట్ చూపిస్తా అన్నాను కదా, జూమ్లోకి వెళ్ళండి. మీకు ఒక స్లైడ్ కనిపిస్తుంది చూడండి. ఈ వాటర్లోకి దిగడానికి అక్కడ సీక్రెట్ స్లైడ్ కూడా ఇచ్చాడు. అక్కడ ఎవరైనా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయొచ్చు. కానీ మేము లేట్గా రావడం వల్ల ఒక పార్క్ ఫస్ట్ పారాగ్లైడింగ్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. అవి తర్వాత ఇంకో ప్లేస్ పేరు బఫెలో, లాస్ట్ ఫైనలీ అందులోనే అంతా ఉందన్నమాట. రేపొద్దున్న మళ్ళీ కలుద్దాం. ఇవాళకి There you go. We nearly got it. Just hold. Alright. Let's put this one down. Wait. I'm going to unhook. That was cool. Yeah. Okay, watch. How is it? Bit scary while turning. Isn't it? Yeah. Time for me now. It's, it's the time that you could get the trees felled and pull all the timber. You only need like 2 slots. Yeah. It would be phenomenal tree felling here that we can actually fly early mornings anyway. Yeah. Office. Back again. Second day. ఈ రోజు ఫస్ట్ టైం లైఫ్లో పారాగ్లైడింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. భయం వేయట్లేదా అని అడిగారు. నాకు అసలు సో నేను ఆల్రెడీ పారాగ్లైడింగ్ చేసి ఇప్పుడు కిందకు వచ్చాను. అంటే ఈ పారాగ్లైడింగ్ దూకేది ఏం కాదు, మేము జస్ట్ అదే రన్ చేశాను. ఇన్స్ట్రక్టరే మొత్తం చూసుకున్నాడు. ఇప్పుడు నన్ను భయపెట్టారు కదా, నేను ల్యాండ్ అయ్యాక చాలా స్కేరీ ఉన్నానని చెప్పు మీ హస్బెండ్తో. ఇప్పుడు మనం పారాగ్లైడింగ్ మీకు స్లో మోషన్లో చూపిస్తాను. కంపల్సరీ ఉండాలనుకునేది మనం అది కూడా ట్రావెల్ చేసుకోవడం బెస్ట్. పొట్టు పోయింది నాకు. యాక్చువల్గా నాకు
మా ట్రెడిషన్ ప్రకారం బొట్టు అనేది ఇష్టం బాగా. ఇప్పుడు ల్యాండ్ అయ్యాము, పోయింది, పెట్టుకోవడానికి లేదు. సో ఎవరైనా పారాగ్లైడింగ్ తెలియకుండా వెళ్ళిన ఫస్ట్ టైం వెళ్ళినట్టయితే కనుక ఇట్స్ బెటర్ టు హ్యావ్ యువర్ మినిమమ్ మేకప్ కిట్ ఇన్ యువర్ కార్ ఫర్ షూర్. సో ఫస్ట్ పారాగ్లైడింగ్ చూపించాను కదా, ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ మనకి డీర్స్ చూడండి, మనం ఫీడ్ చేయొచ్చు. వాళ్ళు చూడండి ఎలా ఫీడ్ చేస్తున్నారు. ఇది ఫుడ్ అన్నమాట. ఇప్పుడు మనం ఫీడ్ చేస్తుంది, దీన్ని పే చేయాలి. ఈ పార్క్ దగ్గర నేను హాట్ చాక్లెట్ అండ్ కుకీస్ క్రీమ్ ఈ రెండు ఉంటే చాలు ఈ వెదర్కి. ఇక్కడ ట్రై చేయాల్సిన డిజర్ట్ ఇది. వెరీ నైస్. స్విమ్మింగ్ పూల్ చూడు అక్కడ ఉంది. వెళ్ళడానికి లేదు, క్లోజ్ అయిపోయినట్టుంది. ఊరికే లుక్ బాగుందని వచ్చాను. Very good. Let's go, baby. చూపించాను కదా మేకింగ్ ప్రాసెస్ అయ్యి వీడియో మీకు. బ్రైట్కి ఆటంలో చాలా మంచిది. మీరు ప్లాన్ చేసుకుంటే ఉన్నాను, అంతకన్నా అందులోనే చూడాల్సి వచ్చింది లీవ్స్. మీరటికి ఆసమ్ ఉంటుంది, వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఏప్రిల్ దాటాక ఇలా మేలో వస్తే మటుకి పెద్ద ఏమి ఉండదు. చూసారు కదా, మటుకి ఇది పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకుని మీకు చెప్తాను. బట్ బాగుంటుంది అనేది మటుకి నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా. చూసి దడుచుకోకండి, మళ్ళీ రెడీ అయ్యి తీసే ఓపిక అయితే నాకు లేదు. అది బ్రైట్. ఇంకా మేము మిస్ అయింది ఓన్లీ మౌంట్ బ్యూటీ ఒకటిలో చూపించినట్టే ఉంటుంది. ఇంకా మౌంట్ బఫెలోలో మిస్ అయింది ఓన్లీ స్నో. అది ఏంటి కదుపుతున్నావు?